చెప్పుకోరు సార్. మీ పేరు చెప్పండి సార్, నా పేరు ఉదయ్ కిరణ్. నేను హైకోర్టు అడ్వకేట్ని. నాకు అవసరం నిమిత్తము నా పొలం వాళ్ళకి రిజిస్టర్ చేసి అమౌంట్ తీసుకున్నాను నేను. ఎవరికి? గోవింద్ శెట్టి వాళ్ళ భార్య కే భానుమతి. తర్వాత నేను ఇంట్రెస్ట్ పే చేస్తూ వస్తున్నాను. ఈ మధ్యలో కొద్దిగా ఇంట్రెస్ట్ కట్టలేకపోతే కూడా వాళ్ళ కొడుక్కి నేను కమర్షియల్ సైట్ ఒకటి ప్లస్ హౌస్ సైట్స్ 3 ఇంట్రెస్ట్ కింద రాయించాను. ఈ మధ్యలో ఏమైందంటే నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, నాకు తెలియకుండా నా పొలం సేల్స్కి పెట్టారు. అది తెలిసి నేను నాకు ఇది లేక కోర్టులో కేసు వేశాను. అది మనసులో పెట్టుకొని ఇవాళ నా పైకి మా ఇంటి పైకి వాళ్ళు కేజీ హేమంత్ కుమార్, వాళ్ళ ఆయన గోవింద్ శెట్టి, వాళ్ళకి సంబంధించిన మొత్తం ఒక 30 మంది లోకల్ రౌడీలంతా నా ఇంటి పైన దాడి చేశారు. నా భార్యకి ఫోన్ చేయకపోతే ఆమె ఫోన్ లాక్కున్నారు. ఆమె వీడియో తీసుకున్నవన్నీ లాగి ఆమెను అవమానకరంగా మాట్లాడారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి. పక్కన పైనింటి వాళ్ళు వచ్చినా వాళ్ళని కొట్టేదానికి ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరిని రానికుండా భయభ్రాంతులకి గురి చేశారు. తీరా నాకు విషయం తెలిసి నేను అక్కడికి వచ్చి రోడ్లో నుంచి కారు ఆపి దిగంగానే నా పైన అందరూ అటాక్ చేసి నా తల పగలగొట్టి నన్ను ఎలా అంటే కాళ్ళతో చేతులతో కొట్టి అంతా గాయపరిచారు. పుట్ట పైన ముఖం పైన అంతా కొట్టి ఎదురైన పరిస్థితుల్లో పోలీసు వాళ్ళకి కాల్ చేయడం, వేరే వాళ్ళ సహాయంతో పోలీసు వాళ్ళు మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం మిమ్మల్ని ఎంతమంది కొట్టారు? 30 మంది దాకా ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? నాకు వాళ్ళు వచ్చి నన్ను కొట్టిన వాళ్ళు 6-7 మంది సార్. వాళ్ళు మొత్తం 30 మంది వచ్చారు. వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా? హేమంత్ కుమార్, వాళ్ళ ఆయన గోవింద్ శెట్టి. మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్. మా దగ్గర ఉన్న అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ వీడియో తీసుకుంటే కూడా వాళ్ళని కొట్టి ఆ ఎవిడెన్సెస్ అన్నీ డెస్ట్రాయ్ చేశారు వాళ్ళు. ఈరోజు నేను పడుకోన్నాను, సండే కాబట్టి. నా ఫ్రెండ్ ఫోన్ చేసింది 10:30 ఆ ప్లేస్లో. ల్యాండ్ దగ్గరికి ఎవరో వచ్చున్నారు, ఒకసారి వెళ్ళి చూడండి అనేసి. నేను బయట వచ్చేసరికి పైప్ లైన్స్ ఉన్నాయి, ఇంటికి వాటర్ పైప్ లైన్స్, అవన్నీ పగలగొట్టేసినారు. గెడ్డంతా కోసేసి ట్రాక్టర్ పెట్టి దున్నుతా ఉన్నారు. నేను ఏమీ కూడా మాట్లాడలేదు. ఆ అబ్బాయి నేరుగా వచ్చి హేమంత్ కుమార్ అనే అబ్బాయి నేరుగా వచ్చి ఏమంటాడంటే, కోర్టుకు పోయినావు కదా, వచ్చి మాట్లాడు, కోర్టుకు పోయి ఏం చేస్తావు అని. ఇంకా ఏదో నేను అసలు ఆ మాటను చెప్పలేను, నేను ఎప్పుడు ఆ మాటలు వినలేదు. అంత వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడినాడు. నేను అయినా ఏం మాట్లాడలేదు సార్. జస్ట్ నా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు మాట్లాడేది నేను వీడియో తీస్తూ ఉన్నాను. గ్రీన్ షర్ట్ వేసుకొని హ్యాట్ వేసుకొని ఒక పిల్లోడు వచ్చి నా ఫోన్ లాక్కొని ఇస్తిరి పడేసుకున్నాను. ఫోన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సరే, నేను మా ఆయనకి కాల్ చేసే కూడా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తది ఫోన్ తీసుకొని మా ఆయనకి కాల్ చేసినాను, ఇలా జరుగుతుంది మీరు రండి అనేసి. సరే, మా ఆయన వస్తానన్నాడు. నేను 100కి డైల్ చేశాను. ఎందుకంటే అంకుల్ వెళ్ళి కింద ఫోన్ అడిగారు. మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు పైన ఇంట్లో ఉండే ఆయన అడిగితే ఆ అంకుల్ని ఏదంటే అది మాట్లాడి ఇంకొకసారి కిందికి వస్తే నరికేస్తాను నేను అని మాట్లాడి. ఎవరున్నారమ్మా? హేమంత్ కుమార్ అనే అబ్బాయి. సరే, పైకి వెళ్ళేసి నేను ఆంటీ ఫోన్ తీసుకొని 100కి డైల్ చేశాను. చేసి ఇలా జరుగుతుంది, మీరు ఒకసారి వచ్చి చూడండి, ల్యాండ్ ఆల్రెడీ కోర్టు ఇష్యూలో ఉంది అనేసి చెప్పాను. చెప్పిన వెంటనే వాళ్ళు సరే మేము వస్తాము అని చెప్పారు. ఆలోపు ఈయన ఫస్ట్ వచ్చారు, వాళ్ళు పోలీస్ వాళ్ళు లేట్గా వచ్చారు. ఆయన దిగగానే వాళ్ళు కొట్టేశారు. ఆయన చెప్తానే ఉన్నారు అక్కడికి కూడా, ఆగండి ఆగండి నేనేం మాట్లాడలేదు కదా అంటే కూడా కింద వేసి కుట్టారు. ఎంతమంది వచ్చి ఆగారు. పోలీస్ వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత ఆగి అప్పుడు ఏం చెప్తారంటే, మేము అసలు ఆమె ఫోన్ ఏం ముట్టుకోలేదు, మా దగ్గర లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ కాల్ చేశాం సార్. అసలు ఫోన్ నాది ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఏమంటారు, అక్కడే గడ్డిలో ఉంది చూసుకోండి అని. గడ్డి అంతా వెతికాము కానీ దొరకలేదు. తర్వాత పక్కన వాళ్ళ సైట్లో ఉంది అని చెప్పి తెచ్చిచ్చాము.